హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ కొబ్బరి తురుము వేసి రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ప్లెయిన్గా రవ్వతో మాత్రమే చేసే లడ్డూల కంటే కూడా ఇలా క్యారెట్ కొబ్బరి తురుము వేసి చేసే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. కొందరు రవ్వ లడ్డూలు చేసి ఒకరోజు గడవగానే కింద ఎత్తేసినా పగలనంత గట్టిగా రాళ్ళలా అవుతాయి కదా, అలా మాత్రం అస్సలు రావండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అరకప్పు దాకా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నేతిలో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. క్యారెట్ తురిమిన తర్వాత ఒక క్లాత్లో వేసి గట్టిగా జ్యూస్ పిండేసేయండి. జ్యూస్ పిండేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా క్యారెట్ తురుములో ఉండే జ్యూస్ పిండేయడం వల్ల నేతిలో క్యారెట్ తురుము త్వరగా వేగుతుంది. జ్యూస్ పిండకుంటే మాత్రం వేగడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే కొంచెం అక్కడక్కడ పచ్చిదనం ఉన్నా కూడా ఎక్కువ రోజులు లడ్డూలు నిల్వ ఉండవండి, త్వరగా బూజు వచ్చేస్తాయి. క్యారెట్ తురుము వేగిన తర్వాత జస్ట్ 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసి ఈ తురుము కూడా 1 మినిట్ పాటు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 2 కప్పుల దాకా రవ్వ వేసి రోస్ట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 3 to 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3/4 కప్పు దాకా పంచదార, అరకప్పు దాకా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోండి. ఫ్లేవర్ కోసం క్రష్ చేసిన ఇలాచీలు, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుద్రాక్ష, జీడిపప్పు పలుకుల్ని వేసి కలుపుకోవాలి. రవ్వ, ఈ జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా పంచదార పాకంలో బాగా కలిసే విధంగా కలిపిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతులతో బాగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత రవ్వ లడ్డూలు చేసుకోవాలి. నేను ఇందులో సగం మాత్రమే ఈ లడ్డూలు చేస్తున్నాను. మిగతా సగం పాలు పోసి లడ్డూలు చేసుకుంటాను. పాలు పోసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఇలా పాలు పోయకుండానే చేసుకోండి. నెల రోజులు దాటినా సరే గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గానే ఉంటాయి. పాలు పోసి చేసిన లడ్డూలు మాకు చాలా ఇష్టం అండి. నేను అందుకే సగము ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను, మిగతా సగము పాలు పోసి చేయాలనుకుంటున్నాను. సగం వరకు రవ్వ మిశ్రమం కంప్లీట్ అయిందండి. నాకు ఈ సైజు లడ్డూలు 12 వచ్చాయి. మిగతా సగం పాలు పోసి చేస్తాను. అంతకంటే ముందుగా మళ్ళీ ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకసారి గట్టిగా మెదుపుకోండి. పాకం కొంచెం గడ్డలుగా అవుతుంది, అందుకే ఒకసారి మెదుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాలు చల్లుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలనే వాడుతున్నాను. మరి ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదండి. ఇలా కొంచెం కొంచెంగానే లైట్గా చల్లుకుంటూ లడ్డూలను చేసుకోవాలి. అంతా ఒకేసారి కూడా కలుపుకోకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా లడ్డూలు చేసుకోండి. ఇలా పాలు పోసి ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. 3-4 డేస్ లోపే తినేయాలి. లేదంటే గాలికి ఆరబెడుతూ మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం 1 వీక్ మాత్రమే నిల్వ ఉంటాయి. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం స్మెల్ వస్తాయి, బూజు కూడా వస్తుంది. పాలు పోయకుండా చేసినవి మాత్రం 1 మంత్ అయినా సరే నిల్వ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మాత్రం పాలు పోయకుండా చేసుకోండి. అంతే అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.